భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి చిట్యాల ఐలమ్మ. ఆమె వర్ధంతిని రచక సంఘం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వర్ధంతి పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి మరియు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రచక సంఘం సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సందర్భంగా మండల అధ్యక్షులు చిన్న బాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, రజక సంఘం మండల అధ్యక్షులు వినయ్లు మాట్లాడుతూ గడిల పాలనకు వ్యతిరేకంగా దేశ్ముఖ్లకు ప్రాణాలు ఎదురొడ్డి తెలంగాణ స్వాతంత్రం విముక్తి దొరకాలని ఉద్యమ స్ఫూర్తిని నింపిందన్నారు. స్వాతంత్ర సమరయోధులను తలుచుకొని ఈ రోజు తెలంగాణలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ బానిస బతుకులకు దూరంగా ఉంటున్నామన్నారు. సందర్భంగా కామ్రేడ్ చాకలి ఐలమ్మకు నీరాజనాలు తెలుపుతున్నట్లు వారన్నారు. ప్రతి ఒక్కరూ ఐలమ్మ వలె నిజ జీవితంలో తమ హక్కుల కొరకు పోరాడి సాధించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో దర్పల్లి రజక సంఘం సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. जोहार चाकली ऐलम्मा को, जोहार जोहार चाकली ऐलम्मा को, जोहार 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 चाकली ऐलम्मा को, जोहार ऐलम्मा को, जोहार 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 चाकली ऐलम्मा को, जोहार चाकली ऐलम्मा को. ఈ రోజు వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తొలితరం ఉద్యమ నేత, నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా నివాళి అర్పిస్తున్నాం. నియంతృత్వానికి, దోపిడితనానికి వ్యతిరేకంగా ఆమె పోరాడిన తీరు ప్రశంసనీయం. మరి ఆమె చూపిన దారిలో నేటి యువత నడవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె ఆశయాలకు కట్టుబడి ఉంటుంది. మేము కూడా ఆమె చూపిన మార్గంలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ చాకలి ఐలమ్మకు. ఈరోజు వీరనారి చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన దర్పల్లి మండల కేంద్రంలో ఆ యొక్క తెలంగాణ వీరనారి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నిప్పు కనిక మన చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో గ్రామ ప్రజలు మరియు మా యొక్క రజక సోదరులు మరియు వివిధ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఆ తల్లికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, రజక సంఘం సభ్యులు అందరికీ మరి ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆమె సాధించినటువంటి ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఆమె ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.